ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా మొక్కలు నాటనున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు. క్యాన్సర్, మధుమేహం, రక్తపోటును దూరం చేసేందుకు దోహదపడే ఔషధ గుణాలున్న మొక్కలను నాటనున్నారు. శాస్త్రోక్తంగా రావి, వేప మొక్కలను సీఎం నాటనున్నారు. రాష్ట్రంలో భూభాగం 1,60,000 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో పచ్చదనం ఉన్న భూమి 41,158 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే ఉన్న భూమిలో 25% మేర మాత్రమే చెట్లు, చేమలు ఉన్నాయి. పర్యావరణ సమతౌల్యానికి ఇంత తక్కువ పచ్చదనం ఎంత మాత్రం సరిపోదు. దీనికి పరిష్కార మార్గంగా రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 25.64% ఉన్న పచ్చదనాన్ని 2029 నాటికి రెట్టింపు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం వనం మనం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. వనం మనం కార్యక్రమంలో సామాన్యులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేసేలా చూడాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో స్వయంగా మొక్క నాటనున్నారు. రాష్ట్రంలో ఖాళీ స్థలాలన్నీ పచ్చదనంతో కళకళలాడాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు, కాలవగట్లు, చెరువులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, రెసిడెన్షియల్ కాలనీ ఇలా ప్రతి చోటా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో అటవీశాఖ కూడా కొన్ని పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల హెక్టార్లకు పచ్చదనాన్ని పెంపొందించాలని భావిస్తోంది. ఇందుకోసం 75 కోట్ల విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు 37,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ భూములున్నాయి. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ప్రకారం ఇది 23%. అడవులకు వెలుపల చెట్లతో కూడిన పచ్చదనం 4,200 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మొత్తం మీద 25.64% పచ్చదనం రాష్ట్రంలో ఉంది. అటవీ విస్తీర్ణాన్ని 33%కి భారీగా చెట్లు నాటడం ద్వారా మరో 17% పచ్చదనం పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25 నుంచి 30 కోట్ల మొక్కల్ని నాటితే కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది.